అందరు సైలెంట్ ఉండనమ్మా. ఏ బాబు వెనకాల అందరు బాబు అందరు సైలెంట్ ఉండండి. రైట్ సార్ రైట్. చెప్పండి. అందరికీ నమస్కారం. ఆదోని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మార్పు కావాలని, ఆదోనిలో స్వేచ్ఛ కావాలని, రౌడీయిజం గూండాయిజం ఉండకూడదని, కబ్జాలు ఉండకూడదని, ఆదోని అభివృద్ధి చెందాలని, ఆదోని ఊరు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా నాకు ఓటేశారు. వీళ్ళందరి అంచనాలకు తగ్గట్టుగా నేను రాబోయే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్లకు సేవకుడుగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ప్రజలకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఆదోని నిండా సమస్యలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించి ఇక్కడ ప్రజలతో చర్చించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నానో మీకు త్వరలో తెలియజేస్తాను. తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి దిశగా పరిగెడుతుందని మాత్రం హామీ ఇస్తాను. కేవలం 25 రోజులు వచ్చి రాజకీయం మీ మాటలు విని చాలామంది ఓట్లేసినారు సార్. వాళ్ళకి ఎలాంటి సేవలు చేయబోతున్నారు సార్? ఇది మాత్రం నిజంగా రికార్డే. నాకు ఈ విషయాన్ని అందరూ అడుగుతూ ఉంటారు. కేవలం 28 రోజుల్లో టికెట్ తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ 28 రోజులు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేగా గెలిచావు, మరి ప్రజలు నిన్ను ఆదరించినారు కదా. అది నిజంగా ప్రజల గొప్పతనం, ప్రజల గొప్ప మనసు. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు. ప్రజలు వాళ్ళ ఆలోచనల్లో నేనున్నాను. తప్పనిసరిగా ఇతనికి ఓటేస్తే ఊరు బాగుపడుతుందని నమ్మారు. కాబట్టి వాళ్ళ అంచనాలకు పాడవకుండా ప్రజల అంచనాలకు చేరుకోవడానికి పూర్తి స్థాయి ఇక్కడే ఉండి ప్రయత్నం చేస్తాను. అందరికీ అందుబాటులో ఉంటాను, ఇక్కడే ఉంటాను. ప్రజలకు ఈ 5 సంవత్సరాలు కూడా ఏదైతే మార్పు కోసం ఓటేశారో ఆ మార్పు వచ్చిందనే అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. సార్, ఇప్పటి వరకు ఆదోనికి దాదాపు 15 సార్లు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ ధన్యవాదాలు తెలిపి మళ్ళీ ఎన్నికల సమయానికే వచ్చి ఏదో చేస్తున్నామన్నట్టు అడావుడి చేసి ప్రజల్ని మభ్యపెట్టారు. కానీ ఎవరు ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టలేదు. ఇప్పుడు మీరు కూడా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో మాటలు చెప్పారు. ఓటు హక్కు కూడా ఇక్కడ ఆదోనిలో ఓటు హక్కు లేని మీరు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచారు. అటువంటి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారో చెప్పండి. అది మీరు చెప్పేది ఆదోని రాజకీయం. ఇప్పటిదాకా ఆదోని చరిత్రలో ఉన్న రాజకీయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు. ఎందుకంటే ఎన్నికలప్పుడు వస్తాము, ఏదో 4 మాటలు మాట్లాడతాం, ఎన్నికలు అయిన తర్వాత ఇంక మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడే మేము కనపడతాం, మేము దేవుళ్ళము, మేము ఎమ్మెల్యేలు కాదు అనేటువంటి సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను సామాన్యుడిని. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా నా వ్యవహార శైలిని ప్రజలందరూ కళ్ళతో చూశారు. నేను ఏ రోజు కూడా పోలింగ్ అయిపోయిందని విహారయాత్రలకు పోలేదు, పోలింగ్ అయిపోయిందని అక్కడ ఇక్కడ తిరగలేదు, కుటుంబాన్ని తీసుకొని విదేశాలకు పోలేదు, ఇంకోటి జలసాలు చేసుకోలేదు, ప్రజలకు కనబడకుండా పోలేదు. ఏ రోజైతే ఈ ఊర్లో 28 రోజుల ముందు వచ్చానో, ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజుల మధ్యలో 20 రోజుల సమయం ఉంటే కూడా నేను ప్రజల మధ్యనే తిరుగుతూ ఉన్నాను, ప్రజలతోనే ఉన్నాను. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. గతం నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకొక లెక్క. చరిత్ర గురించి దయచేసి మర్చిపోండి. రాబోయే మంచి రాజకీయాన్ని గురించి ఆస్వాదించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలంతా నా కుటుంబం అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరే మీ కుటుంబాన్ని ఆదోని ప్రజలకు పరిచయం చేయలేదు, తీసుకురాలేదు. కనీసం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా వాళ్ళని తీసుకురాలేదని ప్రజలు చాలామంది చర్చించుకుంటున్నారు. అటువైపు నుండి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో పాల్గొన్నారు, మీరు మాత్రం ఒక్కరే పాల్గొన్నారు. కారణం ఏం సార్ దీనికి? ఎలక్షన్ నిబంధనల్లో తప్పనిసరిగా కుటుంబం కూడా ప్రచారం చేయాలని రూల్ లేదు కాబట్టి ఆ పని చేయలేదు. అలాంటి రూల్ నుండి తప్పనిసరిగా నా కుటుంబాన్ని అందించి, ఎందుకంటే ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనం కూడా చేయాలని రూల్ ఏముందండి కదా. ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ తిరుగుతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులంతా కూడా తిరగాల అనే రూల్ ఇక్కడ ఉండదు కదా. నేను ఒక్కసారి అనిపించింది, ఒక్కడే పోట్లాడినాను. ఎందుకంటే నాకున్న వసతులు, నా కుటుంబ పరిస్థితులు, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, నా కుటుంబం వ్యాపారం చేస్తే తప్ప నేను రాజకీయం చేయలేను. రాజకీయానికి అవసరమైన డబ్బులు కానీ
నేను ఖర్చు పెట్టుకోవడానికి అవసరమైన డబ్బులు కానీ నా కుటుంబమే సంపాదించి నాకు ఇవ్వాలి. కాబట్టి కుటుంబం అక్కడ ఉండి వ్యాపారం చేయాలి, నిరంతరం నాకున్నటువంటి హాస్పిటల్స్ వాటిని కాపాడుకుంటూ ఉండాలి. నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే నేను రాజకీయాలు ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయి రాజకీయంగా సంపాదించుకోలేదు. నేను ఏ రోజు కూడా అవినీతి పరుణ్ణి కాదు, అవినీతి పరుణ్ణి కాబోను. కాబట్టి అక్కడ వాళ్ళ పరిస్థితులు, ఇక్కడ నా పరిస్థితులు వేరేగా ఉంటాయి. తప్పనిసరిగా మంచి సందర్భాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు, మంచి కార్యక్రమాలు జరగడం, కష్టాల్లో సుఖాల్లో తప్పనిసరిగా నా కుటుంబం వచ్చి పాల్గొంటుంది. నాకు ఇక్కడ వసతి కూడా లేదు, ఇక్కడ ఇల్లు కూడా అంత కంఫర్టబుల్గా నాకు ఎవరు ఇవ్వలేదు. ఇల్లు కూడా చాలా వెతికాను, ప్రయత్నం చేశాను, కానీ ఆయన ఫోన్ చేశాడు, ఆయన కొడుకు ఫోన్ చేశాడు, ఆయన అనుచరుడు ఫోన్ చేశాడు, బెదిరించారు అనే పేర్ల మీద నాకు ఈ ఊరిలో మంచి ఇల్లు కూడా దొరకలేదు. ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నాను. అందరూ కార్యకర్తలు వస్తారు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ లేదా కార్యకర్తలు వచ్చినప్పుడు 100 మంది 200 కూర్చోవడానికి తగ్గట్టుగా కాంపౌండ్ ఉండాలని కోరుకున్నాను. అవన్నీ దొరకలేదు. ఇప్పుడు ఏదో చిన్న ఇంట్లో ఎవరో ఇంట్లో నేను గెస్ట్గా ఉంటున్నాను. కాబట్టి త్వరలో ఇల్లు తీసుకుంటాను. ఇల్లు తీసుకున్న తర్వాత కుటుంబం కూడా వస్తుంది. నాకు ఇప్పుడు ఒక రూమ్, ఒక బాత్రూమ్ మాత్రమే ఉంది. ఆ రూమ్లో నేను నా కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టలేను కూడా. ఈ ఊళ్ళో హోటల్ అడిగితే కూడా నాకు ఇవ్వలేదు. ఎన్నికల సందర్భంలో హోటల్ అడిగితే కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి నా ఇబ్బందులు నాకున్నాయి. నేను పోట్లాడినాను. అలాగే నా ఇబ్బందుల్ని అన్నీ అధిగమించి ఈరోజు పోట్లాడినాను. ప్రజలు నన్ను ఆశీర్వదించినారు. ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈరోజు తప్పనిసరిగా ఈరోజు వాళ్ళు నాకు బాడుకి ఇల్లు ఇస్తారనే నమ్మకం నాకుంది. మంచి ఇల్లు తీసుకొని కుటుంబాన్ని తీసుకొని వచ్చి పెట్టి ప్రతి శుభకార్యానికి, ఊర్లో జరిగే ప్రతి శుభకార్యానికి నేను కుటుంబ సమేతంగా పాల్గొనాలన్న కోరిక నాకు కూడా ఉంటుంది కదా, మీకులాగే. తప్పనిసరిగా జరుగుతుంది. ఆదోనిలో బీజేపీ మేనిఫెస్టో అమలు అవుతుందా, టీడీపీ మేనిఫెస్టో అమలు అవుతుందా? ఎన్డీఏ మేనిఫెస్టో అమలు అవుతుంది. ఎన్డీఏ అయితే ప్రత్యేకంగా మేనిఫెస్టో అయితే ఏం పెట్టలేదు కదా సార్? తప్పనిసరిగా పెడతాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా ఒక పార్టీ, 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎందుకంటే ఏదైనా పథకం అమలు కాకపోతే అది మాది కాదు అనే అవకాశం కూడా ఉంటుంది రేపు పొద్దున ప్రజలతో. అన్నీ ఊహిస్తే ఎలా? ఇప్పుడే కదా వచ్చాం. మీరు తప్పనిసరిగా సద్విమర్శలు ఉండాల్సిందే. మేము చేసే ప్రతి ఒక్క పనిని విమర్శించాల్సిందిగా నేనే కోరుకుంటాను కూడా. అయ్యా మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయలేదు, మీరు ఈ పథకం పెట్టారు, దీంట్లో లోపాలు ఇవి, దీంట్లో తప్పులు ఇవి అని చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు అడగండి, నేను తప్పనిసరిగా మీకు సమాధానం చెప్పే స్థితిలోనే ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తాను.